నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైం. నేను రాజేశ్వరి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జూన్ 1 నుంచి మొబైల్ రేషన్ వ్యాన్లు నిలుపుదల చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక నుంచి రేషన్ షాపులలో డీలర్స్ ద్వారా బియ్యం తీసుకోవాల్సి వస్తుంది. దీనిపై రేపు జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. వాహనాల కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు ప్రభుత్వం భావిస్తోంది. రేషన్ డీలర్లు, ఎండియు వాహనాల ఆపరేటర్లతో మంత్రి నాదెండ్ల చర్చలు జరిపి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. వాహనాల ద్వారా రేషన్ పంపిణీ సక్రమంగా జరగటం లేదని, అక్రమాలు కూడా చోటు చేసుకుంటున్నాయన్న నిర్ణయానికి ఆయన వచ్చినట్టుగా తెలుస్తోంది. ఏలూరు జిల్లాలో సాగునీటి వనరులకు సంబంధించిన పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్, పూడికతీత పనులు, ఉపాధి హామీ, తాగునీరు సరఫరా, రెవెన్యూ, విద్య, ఉద్యానవన తదితర అంశాలపై అధికారులతో మంత్రి సమీక్షించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 3,81,000 మందికి జాబ్ కార్డులు జారీ చేయడం జరిగిందన్నారు. ఈ వేసవికాలంలో మేము రైతులకు ఉపయోగపడే విధంగా వ్యవసాయ రంగాన్ని ఇంకా మరింత పటిష్టం చేసుకోవడానికి, ఇరిగేషన్ సెక్టార్ని బలోపేతం చేయడం కోసం ఏలూరు జిల్లాలో ఉన్న కెనాల్స్ అన్నింటినీ కూడా డీసిల్టింగ్ ఏ విధంగా ఒక కార్యాచరణ సిద్ధం చేశాం. ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ ముందుకెళ్ళాలి, త్వరతగిన పూర్తి చేయాలి అనే ఆలోచనతో ఈరోజు ముందుగా ఆ సబ్జెక్ట్ టేకప్ చేశాం. ఖచ్చితంగా రాబోయే 25 నుంచి 30 రోజుల లోపు అనేక అంశాలపైన గౌరవ శాసనసభ్యులు ప్రస్తావించిన కొన్ని నియోజకవర్గాల వారిగా సమస్యలు ఉన్నాయి. వాటిపైన కూడా దృష్టి సారించి కేవలం కాలువ పూడిక తీయడమే కాకుండా డీసిల్టింగ్ అనేది పక్కాగా జరిగితే కింద దిగువ ప్రాంతాల్లో కూడా రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం ఒక కార్యాచరణ ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు జాతీయ హామీ ఉపాధి పథకం కింద మన జిల్లాలో ఎన్ని పని దినాలు ఇప్పటివరకు పూర్తయినాయి, టార్గెట్ ఒకటి పెట్టుకుని మనం పని చేసుకుందాం వేసవికాలం పూర్తయ్యే లోపు అనుకున్నప్పుడు ఈరోజు ఇప్పటివరకు జరిగిన పనులు 40% అయితే, కొత్తగా మేము వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ ప్రకారంగా 65% వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా జూన్ 15వ తారీఖు కల్లా పనులన్నీ పూర్తవడానికి ఈ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఈ పనులు టేకప్ చేయమని కోరడం జరిగింది. అందులో భాగంగా హార్టికల్చర్ పైన ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి 5 ఎకరాల లోపున్న రైతాంగానికి ఈ పామ్ ఆయిల్ కల్టివేషన్, కోకో ఇటువంటి వాటిపైన కొంచెం సమాచారం అందించి తప్పకుండా నల్లమల ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రచిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పోడు భూములను వ్యవసాయానికి అనుకూలంగా మారుస్తున్నామని చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం మాచారంలో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా నల్లమల డిక్లరేషన్ను ఆయన ఆవిష్కరించారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. మరో 2 నెలల పాటు గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జూలై నెలాఖరు వరకు గడువు పెంచుతున్నట్టుగా పేర్కొంది. ఇటీవలే విచారణ పూర్తి చేసిన ఘోష్ కమిషన్ త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన లోపాలు, వైఫల్యాలపై గత ఏడాది నుంచి విచారణ జరిపింది. బరాజ్ల డిజైన్, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ అంశాలపైన విచారించింది. సాంకేతిక, ఆర్థిక, విధానపరమైన అంశాలపై ఇంజనీర్లు, ఉన్నతాధికారులు, ఇతరులను ప్రశ్నించింది. వారి నుంచి అఫిడవిట్స్ తీసుకుని వాటి ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. కూటమి కలిసికట్టుగా పనిచేయటం వల్లే మొన్నటి ఎన్నికల్లో గెలిచామన్నారు విశాఖ తూర్పు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. టీడీపీ కార్పొరేటర్ల అంతర్గత సమస్య వల్లే విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడిందన్న విష్ణుకుమార్ రాజుతో మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గాప్రసాద్ ఫేస్ టు ఫేస్. మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడిన నేపథ్యం దీనిపై మాట్లాడేందుకు విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ మనతో పాటు ఉన్నారు. సార్, ఏదైతే ఈరోజు డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది ప్రధాన కారణం ఈరోజు కోరం సరిపోలేదు, అందుకని 56 ఉండాలి, 54 ఉన్నాయి కోరంకి, 54 మెంబర్సే ఉన్నారు. అందుకని రేపటికి పోస్ట్పోన్ అయింది. రేపు వెనుక మామూలుగానే జరుగుతుంది, ఇబ్బంది లేదు. ఈరోజు కోరం సంబంధించి కావాలని టీడీపీ కార్పొరేట్ పూర్తి స్థాయిలో సమావేశం పెట్టుకొని ఈ కోరంకి హాజరు కాని పరిస్థితి, దీని నేపథ్యంలో వాయిదా కూడా పడింది. అంటే మేయర్ ఎన్నికకి సంబంధించి పూర్తిగా
ఆ సమిష్టిగా చేసిన కూటమి ఈ రోజు ఎందుకు ఫెయిల్ అయింది మీరు అనుకుంటున్నారు? అది వాళ్ళు టీడీపీ వాళ్ళు అంతర్గతమైన విషయం. అది నాకేం తెలిసింది. మాకు బీజేపీ మేము ఫుల్గా వచ్చాము, అందరూ వచ్చాము. కేవలము మన సీఎం రమేష్ గారు వారు ఇతర రాష్ట్రాల్లో ఉండటం వలన ఆయన రాలేదు. ఎందుకంటే మేము లాస్ట్ టైం 74 మంది ఉన్నాము. సో ఇప్పుడు 54కి తగ్గిపోతుందని ఎవరు కూడా ఊహించరు. లోకల్గా కార్పొరేటర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళు వచ్చినా అయిపోయేది, ఇద్దరు వచ్చినా సరిపోయేది. బట్ ఏది ఏమైనా అది వాళ్ళ పార్టీ టీడీపీ పార్టీ మాట్లాడుకోవాల్సిన అవసరం. అయితే డిప్యూటీ మేయర్ సంబంధించి జనసేనకి ఇచ్చేకి టీడీపీ కార్పొరేటర్ సమయోచితంగా లేరు, దాన్ని ఎలాగైనా అడ్డుకుంటా ఉన్నారు. అదే పంతలో ఈరోజు మీటింగ్ కూడా ప్రత్యేకంగా మీటింగ్ పెట్టుకుని దాన్ని సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. లేదంటే ఇంటర్నల్గా ఏమైనా కుమ్ములాట జరుగుతుంది అనుకోవచ్చు. ఇప్పుడు మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైతే మేయర్ గారు ఎన్నిక అయిందో ఆ ఎన్నిక కూడా ఇది టోటల్ బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీల కలయిక తోటి మొన్న మేయర్ గారు ఎన్నిక అవ్వటం జరిగింది. అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము అధికారంలో ఉంది. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం డెసిషన్స్ తీసుకోవాలి. ఏదో ఎవరికో కోపం వచ్చిందనో, లేకపోతే వాళ్ళకి ఏదో పోస్ట్ రాలేదనో, లేకపోతే వాళ్ళ అసంతృప్తి ఇట్లాగా చూపించడం అనేది కరెక్ట్ కాదు. జనసేన కార్పొరేట్ సంబంధించి అటు కందుల నాగరాజు కావచ్చు, పేదమూర్తి కావచ్చు, లేకపోతే ఉషశ్రీ వాళ్ళ లాంటి వాళ్ళు కూడా దీన్ని విభేదిస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని ఒప్పుకునే ప్రసక్తి లేదు అంటున్నారు. దీనివల్ల ఏమైనా ఇంటర్నల్గా వాళ్ళు సంయోగం బట్టి ఎట్టని కాలేదనుకుంటున్నారు. లేదు, పేదల మూర్తి యాదవ్ ఆయన వచ్చారే లోపల, నాతో పాటు కూడా మాట్లాడారు. ఆయన లోపలే ఉన్నారు కూడా. మిగిలిన వాళ్ళ సంగతి నాకు తెలియదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, రేపు సజావుగా సాగుతుంది. సార్ ఫైనల్గా రేపు ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉందా సార్? మరలా కూడా వాయిదా పడే అవకాశం ఉంది అనుకుంటున్నారు? రేపు ఖచ్చితంగా అవ్వాలి, ఖచ్చితంగా అవుతుంది కూడా, దాంట్లో ఏమీ సందేహం లేదు. ఇది చూస్తున్నాం కదా, ఏదైతే డిప్యూటీ మేయర్ సంబంధించి దల్లి గోవింద్ రెడ్డి జనసేన పార్టీ బీఫారం ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు గల అధికారి ఉన్న ఏదైతే మయూర్ అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి టీడీపీ కార్పొరేటర్ అయితే డుమ్మకొట్టిన సంగతి అందరూ చూసేసాం. అయితే పూర్తి స్థాయిలో కూటమి నాయకులంతా కూడా కలిసికట్టి వెళ్ళినప్పుడు కూడా డిప్యూటీ మేయర్ ఎన్నిక సంబంధించి కార్పొరేటర్ కొంతమంది ఈ మీటింగ్ హాజరు కాకపోవడంతో డిప్యూటీ ఎన్నిక మరలా రేపటికి వాయిదా వేసినట్టు ఎన్నికల అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో కూటమికి సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తు చేసుకుని రేపు ఖచ్చితంగా డిప్యూటీ మేయర్ ఎన్నిక సంబంధించి సక్సెస్ అయ్యేదిగా పూర్తి స్థాయిలో ప్రణాళికలు చేస్తామని చెప్పేసి కూడా విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ మనతో పాటు చెప్పడం జరిగింది. కెమెరా ఎన్ఎస్ దుర్గప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖపట్నం. అమృత్ భారత్ స్టేషన్ పథకం క్రింద తెలంగాణలోని వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 25,41,00,00,000 రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు ముగింపు దశలో ఉన్నాయన్నారు. తెలంగాణలో రైల్వే మౌలిక వస్తువుల కల్పనలో మోదీ ప్రభుత్వం నిబద్ధతతో ఉందన్నారు కిషన్ రెడ్డి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని యాంటీ కరప్షన్ బ్యూరో సెంటర్ ప్రారంభించిన ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి అవినీతిపై ప్రజలకు అవగాహనతో పాటు అధికారులు అండగా ఉండటానికే జిల్లాలో మరో కేంద్రం ప్రారంభించనున్నట్టుగా తెలిపారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే 1064 నెంబర్కు ఫోన్ చేయాలన్నారు తరుణ్ జోషి. ACB has been functioning more actively. Up to 2023 ki compare cheste 24 lo almost the number of cases have gone up by 3 times, including all types of cases, more number of trap cases. But other than that, even disproportionate asset cases, misconduct cases, some surprise checks, discrete inquiries, अन्नी categories lo ma cases the number perigindi. This year also ఈ సంవత్సరం 2025 లో కూడా as compared to last year we are performing much better. So the object of ACB is to reach out to the public. దేశం ఏమిటి, the public మాకు ఈ any corruption issues గురించి మాకు complaints ఇవ్వాలి, because corruption is directly related to the governance, good governance, and for the public trust. It is very important that at all levels, especially in the public departments, all the public servants, they should work well. And then good governance is also directly related to the development. 2-3 years ACB has been functioning more actively.
విద్యాలయాలను పెద్ద ఎత్తున ఆధునీకరించి విద్యకు పెద్దపీట వేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పల్నాడు జిల్లా కారంపూడి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 2,55,00,000 రూపాయల నిధులతో నూతనంగా నిర్మించనున్న అదనపు గదులకు ఆయన శంకుస్థాపన చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో రాష్ట్రంలోని పాఠశాలలు పురోగతిని సాధిస్తున్నాయని అన్నారు గొట్టిపాటి. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో తిరంగా యాత్ర ఘనంగా జరిగింది. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో ఎన్ఆర్టీ సెంటర్ నుంచి గడియారం స్తంభం దాకా యాత్ర కొనసాగింది. పాకిస్తాన్ పాలకులకు భారత సైన్యం గట్టిగా బుద్ధి చెప్పిందని పత్తిపాటి అన్నారు. మరి ఒకే బాటపై 140 కోట్ల మంది ప్రజాస్వామ్య దేశం, అటువంటి ప్రజాస్వామ్య దేశం ఒక త్రాటి మీదకు తీసుకొచ్చినటువంటి ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. ఆ విధంగా మనం అందరం అదే విధమైనటువంటి ఒక కమిట్మెంట్, నిబద్ధత, అదే విధమైనటువంటి ఆలోచనతో దేశ ప్రజలందరూ ముందుకు నడిచి ఈ దేశంలో 140 కోట్ల మంది ఈరోజు ప్రశాంతంగా ఉన్నాము అంటే అది దేశ సరిహద్దుల్లో సైనికులు చేస్తున్నటువంటి ప్రాణ త్యాగాలు. అటువంటి సైనికులకు మనం అందరం మద్దతుగా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, జై జవాన్ ఎట్లాగా ఉంది, అటువంటి సైనికులకు మనం పూర్తి మద్దతుని, సంఘీభావాన్ని తెలియజేస్తూ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి 3 పార్టీలు, కూటమి ప్రభుత్వం నుంచి కానీ కూటమి ప్రభుత్వంలో లేకపోయినా తిరంగా యాత్రకు మద్దతు పలకడానికి వచ్చినటువంటి పట్టణ ప్రజలకు కానీ నియోజకవర్గ ప్రజలకు కానీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ అందరికీ పేరు పేరున నమస్కారాలు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. రాష్ట్రానికి చెందినటువంటి పింగళి వెంకయ్య గారు వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క జాతీయ పతాకాన్ని మరి తయారు సుప్రీంకోర్టు మరో కీలక తీర్పునిచ్చింది. విదేశాల నుంచి వచ్చిన శరణార్థులు భారతదేశం నుంచి వెళ్లిపోవాలి అంటూ జస్టిస్ దీపాంకర్ దత్తా తీర్పునిచ్చారు. శ్రీలంక ఎల్టీటీఈ యుద్ధ సమయంలో శ్రీలంక నుంచి ఓ తమిళ కుటుంబం భారతదేశానికి వచ్చింది. అయితే వారిని వెళ్లిపోవాలి అంటూ తమిళనాడు ప్రభుత్వం ఆదేశించడంతో ఆ కుటుంబం కోర్టుకు వెళ్లింది. మద్రాస్ హైకోర్టు కూడా తమిళ కుటుంబానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఇవాళ తుది తీర్పును వెలువరించింది. భారతదేశం ధర్మశాల కాదు అన్న జస్టిస్ దత్తు ఏ హక్కుతో భారతదేశంలో ఉంటున్నావంటూ ప్రశ్నించింది. విదేశీ శరణార్థులను పోషించడం కుదరదు అంటూ తేల్చి చెప్పింది. ఇప్పటికే 140 కోట్ల భారతీయులతో సతమతమవుతున్నామని తెలిపింది. అంతేకాదు శ్రీలంకలో తన ప్రాణాలకు హాని ఉందన్న పిటిషనర్ వాదనను కొట్టిపారేసింది. శ్రీలంక కాకపోతే మరేదైనా దేశానికి వెళ్లాలి అని స్పష్టం చేసింది. గతంలో కూడా సుప్రీంకోర్టు శరణార్థులపై కీలక తీర్పునిచ్చింది. 2018లో అసోంలో ఉంటున్న 7 రోహింగ్యాలను వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలంది. తాజాగా ఇచ్చిన ఈ తీర్పుతో రోహింగ్యాలపై కూడా వర్తిస్తుందని పేర్కొంది అత్యున్నత న్యాయస్థానం. ప్లే ఆఫ్కు చేరిన బెంగళూరు టీంకు ఓ టెన్షన్ పట్టుకుంది. గత ఏడాది 18వ తేదీన ఐపీఎల్ ప్లే ఆఫ్కు క్వాలిఫై అయింది. దీంతో ఆర్సీబీ ఆటగాళ్లు తెగ సంబరపడిపోయారు. విరాట్ కోహ్లీ లక్కీ నంబర్ 18 రోజున క్వాలిఫై కావడంతో కప్ ఆర్సీబీదే అంటూ ఖుషి అయిపోయారు. కానీ గత ఏడాది కప్పు గెలవలేదు. అయితే ఈ ఏడాది కూడా 18వ తేదీనే ఆర్సీబీ ప్లే ఆఫ్కు చేరుకుంది. దీంతో అయోమయంలో పడ్డారు ఆర్సీబీ ఆటగాళ్లు. ప్లే ఆఫ్కు చేరినందుకు సంతోషించాలో
లేక 18వ తేదీన మళ్లీ క్వాలిఫై అయ్యేందుకు టెన్షన్ పడాలో అర్థం కావటం లేదని ఫీల్ అవుతున్నారంట. జీహెచ్ఎంసీ ప్రజావాణిలో వచ్చిన విన్నపాలను సత్వరమే పరిష్కరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి నగర నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత సామాజిక సమస్యలపై విన్నపాలను కమిషనర్కు క్షుణ్ణంగా వివరించారు. అయితే వీటిని పరిశీలించి పరిష్కారం కోసం సంబంధిత విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణిలో వచ్చిన విన్నపాలను సత్వరమే పరిష్కరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. అయితే జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో అయితే ఉన్నాము. అయితే ప్రతి సోమవారం ఇక్కడ నిర్వహించే కార్యక్రమం అయితే ప్రజావాణి. స్థానిక ప్రజలకు అక్కడ న్యాయం అయితే జరగకుండా ఉండే ప్రజలైతే ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యలను అయితే ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం ఇక్కడ ఉండే స్థానిక ప్రజలతోటి కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. పదండి. సార్ చెప్పండి సార్, మీ సమస్య ఏంటి? మేడం, నా పేరు ధర్మారప్ శ్రీకాంత్. నేను ఎంఎస్ఎఫ్ స్టేట్ జనరల్ సెక్రటరీ. మేము చిలకలగూడ జిహెచ్ఎంసీ పార్క్ అభివృద్ధి కోసం గతంలో కూడా ఆ అభివృద్ధి చేయడానికి నగునూరి నరసింహ పబ్లిక్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఇంతకుముందు గతంలో వాళ్ళే చేయించారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఏంటంటే మేము 100% దానికి ఏదైతే బిల్డింగ్ పర్మిషన్ కానీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కావాల్సింది, జీతాలకు కానీ, ఇన్ఫ్రా ఏమన్నా డెవలప్ చేయాలన్నా కానీ దాని అన్నిటికీ స్వయంగా మేమే మెయింటెనెన్స్ కూడా చేస్తామని చెప్పేసి 100% ఏమున్నా చేస్తామని చెప్పేసి వాళ్ళు ముందుకు వచ్చారు. మమ్మల్ని కూడా సపోర్ట్ చేయమని చెప్తే మేము గతంలో కూడా మేయర్ గారికి అలానే అక్కడ ఏది జోనల్ కమిషనర్తో కూడా మేము మాట్లాడిన తర్వాతకి మా దృష్టికి వచ్చింది ఏంటంటే అక్కడ డైరెక్టర్ ఏది అర్బన్ ఇప్పుడు ఆ పార్కులన్నిటికీ ఒక డైరెక్టర్ ఉంటాడు. సో ఆయన అనిల్ అని చెప్పేసి ఆయన బాగా మీరేంది ఇవ్వడం, మా దగ్గర గవర్నమెంట్ దగ్గర పైసలు లేవని అంటే, అరే భయ్ ఉంటాయి కావచ్చు, పైసలు ఉంటాయి, ఇప్పుడు గవర్నమెంట్ కాడ పైసలు లేకుండా రన్ అయితే కాదు కదా. కానీ సిఎస్ఆర్ ఫండ్ ఇప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీతోని ఒక డెవలప్మెంట్ మేము చేస్తాం, పార్క్ని డెవలప్ చేస్తామని చెప్పేసి ఒకళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అది కాకుండా మా దగ్గర పైసలు లేదా, మా జిహెచ్ఎంసీలో ఫండ్ లేదా అని చెప్పేసి ఒక డైరెక్టర్ హోదాలో ఉండి మాట్లాడడం చాలా సిగ్గుచేటుగా మేము భావించి ఈరోజు గ్రీవెన్స్ సెల్లో కూడా కమిషనర్ గారికి కూడా మేము అదే కంప్లైంట్ చేయడానికి వచ్చాం. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏంటంటే ఎవరికైనా పర్మిషన్ ఇప్పడానికి మరి గతంలో ఎవరి దగ్గర లావాదేవీలు ఏమన్నా తీసుకున్నాడు కావచ్చు, అందుకనే ఆ ఉద్దేశంతోనే వీళ్ళు కూడా వస్తా అనేసరికి అరే వీళ్ళు పైసలు ఉన్నాయి కాబట్టి పెడతామని వస్తున్నారు కాబట్టి నా చేతులు కూడా దడుపుతారనే ఉద్దేశంతో కూడా మాట్లాడే సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ రకంగా చేస్తున్నాడు కాబట్టి ఆయన మీద మేము కంప్లైంట్ చేయడం జరిగింది. అంటే మీరు కంప్లైంట్ ఇవ్వడానికి ఇది మొదటిసారి వచ్చారా సార్? ఇంతకుముందుకు ఏమైనా వచ్చారా మీరు? ఇంతకుముందు రిప్రజెంటేషన్స్ ఇచ్చాము, కానీ ఆ అనిల్ గారి వ్యవహారశీలి ఆయన దాన్ని బట్టి చూసి మేము ఈరోజు కంప్లైంట్ చేయడానికి వచ్చాము. ఓకే సార్, ప్రజావాణి అనేది మీకు ఎలా స్పందించింది ఇప్పటివరకు? అయితే అంటే మేము ఫస్ట్ కంప్లైంట్ ఇప్పుడే ఇచ్చాము. ఇప్పుడు దీని మీద చర్యలు ఉంటే నేను మళ్ళీ మీదైతే మెగా 9 టీవీ తరపున మేము మీకు మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ ఒక బయట రిలీజ్ చేస్తాను. ఎందుకంటే వాస్తవానికి ఏంటంటే ఇది ఇప్పుడే నేను వచ్చాను ఈ సమస్య మీద, కాబట్టి స్పందిస్తుంది అనే హోప్తోనే వెళ్తున్నాను. సార్ చెప్పండి సార్, మీ ప్రధాన సమస్య ఏంటి? దీన్ని కంప్లైంట్ ఇచ్చారు మీరు? మేము మా ఊరు చెరువు మీద ఇచ్చామండి. ఊరు చెరువు నాలాలు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఫంక్షన్ హాల్ ఏదైతే బఫర్ జోన్లో నాలాలో కట్టినారో దాని మీద మేము గత 10 ఏళ్ళుగా పోరాటం చేస్తూ ఉన్నాం. దీంట్లో అన్ని కుల సంఘాలు ఉన్నాయి, అన్ని పార్టీలు ఉన్నాయి మా ఊర్లో. అయితే ఇందులో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ప్లస్ కుల సంఘాలు ఉన్నాయి. మా మీద అక్కడ ఉన్నటువంటి అక్రమదారులు అందరూ కలిసి అక్రమ కేసులు పెట్టడం జరిగింది. వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళు మా మీద అట్రాసిటీ కేసు పెట్టినారు. అక్కడ సంబంధం లేని వ్యక్తి, అక్కడ ప్రాపర్టీ ఉన్నది, చలో ఆయనకు నోటీస్ ఇచ్చిన వాళ్ళు పెడితే అది వేరే మాట. సంబంధం లేని వ్యక్తి, డబ్బులకు ఆశించే వ్యక్తి, రౌడీ షీటర్లు, ల్యాండ్ గ్రాబర్లను కలుపుకొని అంతా ఒకటైపోయి అక్కడ ఉన్నటువంటి అంటే రేపు నా మీద కంప్లైంట్ చేస్తారు, రేపు నీ మీద కంప్లైంట్ చేస్తారు, నువ్వు వచ్చి కంప్లైంట్ పెట్టావా అన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి అధికారులను మేనేజ్ చేసి మా మీద అక్రమ కేసులు పెట్టడం జరిగింది. అంటే చెరువుకి ఎస్సీ ఎస్టీకి సంబంధం లేదు. ఇక్కడ మళ్ళీ మాతో పాటు ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నాం, ఓసీలు ఉన్నాం, అన్ని కులాలు ఉన్నాయి. జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డాం. 10 సంవత్సరాలుగా ఇస్తూ ఉన్నాం. ఎలబర్తి సార్ గారికి కొంచెం అవగాహన వచ్చిన తర్వాత ఆ సార్ ట్రాన్స్ఫర్ అయిన బాధాకరంగా ఉంది మాకు. మా గ్రామస్తులందరూ కూడా కరెక్ట్ సమయానికి జడ్జిలు ట్రాన్స్ఫర్ అవుతున్నారు,
ఇక్కడ రాగానే కమిషనర్ గారు ట్రాన్స్ఫర్ అయినారు. అంటే సబ్జెక్టు ఎవరు న్యాయం చేస్తారు? ఈరోజు కొత్తగా వచ్చినాడు సార్, మళ్ళీ కొత్తగా గుడి చుట్టూ దింపుతున్నారు. అంటే ఈరోజు వచ్చినటువంటి కమిషనర్ గారికి సబ్జెక్ట్ నాలెడ్జ్ రావాలంటే మళ్ళీ సమయం పడుతుందండి. మళ్ళీ 6 months అంటే మాకు పిల్లలు ఉన్నారు, మాకు సబ్జెక్టు మేము తిరగలేకపోతా ఉన్నాం. ఎందుకంటే అధికారులు చేయాల్సిన పని మూడో మేమే చేస్తున్నాం. మా దగ్గర మొత్తం అండి ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు ఉన్నాయి, మున్సిపల్ వాళ్ళు పర్మిషన్ లేదని ఇచ్చిన రిపోర్ట్ ఉన్నది. వాడు పోయి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ గ్రాబర్ ఎస్సీ కేసులు ఎందుకు పెడుతున్నాడు, ప్లస్ గవర్నమెంట్ మీద యాంటీగా కేసులు ఎందుకు పెడుతున్నాడు, వాడు ఎందుకు ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడు అంటే వాడు దొంగ కాబట్టి దొంగదారిన పోతున్నాడు. మా బ్యాడ్ లక్ ఏంటంటే దుర్మార్గులకు ట్రాన్స్ఫర్ అయింది. కమిషనర్ గారు కరెక్ట్ పొజిషన్కి వచ్చినప్పుడు ట్రాన్స్ఫర్ పెట్టారండి. ఇప్పుడు ఈసారికి మళ్ళీ అర్థం కావాలంటే మళ్ళీ ఒక 10 వారాలు అవుతుందో మరి ఏమవుతుందో చూడాలి. మాకు సో ప్రజావాణి అనేది మీకు ఎలా స్పందిస్తుంది సార్? ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, మీరు ఎలా స్పందిస్తుంది? ప్రజావాణి మంచిదండి, కానీ ప్రజావాణితో పాటు దీనికి ఒక స్పెషల్ బ్రాంచ్ లాగా ఇక్కడ వస్తున్న కంప్లైంటర్లని స్పెషల్ టీములు ఏర్పాటు చేయాలి. వీళ్ళే మళ్ళీ దొంగలకు చెప్తే మళ్ళీ అనే తిరుగుతుంది చక్కర్ కంప్లైంట్. ఇది మంచి ఎజెండా, మంచి కార్యక్రమం. ప్రజావాణి అనేది మంచి కార్యక్రమం. మేము ఏ గవర్నమెంట్ను కూడా యాంటీగా చెప్పట్లేదు. ఊళ్ళు మంచిగా బాగుపడాలి, డివిజన్లు బాగుపడాలి, ప్రజలకు కూడా అనుకూలంగా రావాలని ఈడికి వస్తాం ప్రజావాణికి వచ్చిన తర్వాత ఈ సమస్య పాతది ఎందుకు క్లియర్ కావట్లేదని ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేస్తే మాకు న్యాయం జరుగుతుంది. అంటే మాకే కాదు, ఇక్కడ వస్తున్నటువంటి ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ ప్రభుత్వానికి కానీ అక్కడ ఉండే కమిషనర్కి కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా? మేము ప్రభుత్వానికి ప్రజలకు అందరికి ఒకటే కోరుకుంటున్నామండి, ఈ స్పెషల్ ఈ పథకాలు వీటి మీద అట్రాక్ట్ కావద్దు ప్రజలు కానీ. అధికారులకు చెప్పేది ఏంటంటే న్యాయం ఎటువైపు ఉందో న్యాయం చేయండి. జీతాలు తీసుకుంటున్నారు కదా, న్యాయం చేయండి అండి. మీరే చేయనప్పుడు ఇప్పుడు 2 లక్షల జీతాలు ఎత్తుతున్న వాళ్ళు మీరు ఇంకా ఆశపడితే మరి ఆడ దేశం కోసం పోరాడుతున్నటువంటి సైనికులు మరి అమ్ముడు పోతే ఏమైపోతాం మనం? కాబట్టి మేము 100% అధికారులను కోరేది ఒకటే, మాకు అక్కడ న్యాయం జరుగుతలేదు కాబట్టి ఇక్కడ వస్తున్నాం ప్రజావాణి దగ్గరికి. ప్రజావాణి దగ్గరికి వచ్చినప్పుడు ఆ ప్రజావాణిలో ఇచ్చే కంప్లైంట్ ఏదైతే పాత కంప్లైంట్లు ఉన్నాయో సతాయిస్తున్నారో దాని మీద ఒక స్పెషల్ టీంలు ఏర్పాటు చేయాలి. వాళ్ళు కూడా సిన్సియర్ ఆఫీసర్లు ఉండాలి, అమ్ముడు పోయే ఆఫీసర్లు ఉండొద్దండి. ఇది మా కోరిక, ఇది మా డిమాండ్. అది థ్యాంక్ యూ మేడం. చూసారు కదండి, ఇది స్థానిక ప్రజల యొక్క ఆవేదన. అక్కడ లోకల్లో కంప్లైంట్ ఇచ్చినా సరైన స్పందన లభించకపోవడంతో ప్రజావాణికి అయితే వచ్చి వాళ్ళ సమస్యలు అయితే వివరించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏసీపీలు కానీ కమిషనర్స్ కానీ మిగతా అధికారులు కానీ దీనిపైన వాళ్ళు స్పందించడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి గవర్నమెంట్కి సంబంధించిన ప్రాపర్టీస్ కొన్ని ఏవైతే పార్కులు కానీ చెరువులు కానీ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వారి మీద కంప్లైంట్ ఇచ్చినా ఇప్పటివరకు సరైన స్పందన కానీ లభించకపోవడం అనేది వాళ్ళు పెద్ద ఎత్తున అయితే వాపోతున్నారు. అయితే ఈ సమస్య పైన అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూద్దాం. కెమెరామెన్ ఫిరోజ్తో స్వప్న, మెగా 9 టీవీ, హైదరాబాద్. ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్. కీప్ వాచింగ్ మెగా 9.